అవి కూడా మనుషుల ప్రాణాలు తీస్తాయి. అవి కూడా మనుషుల ప్రాణాలు తీస్తాయి. అది చెట్టైనా పుట్టైనా అది ఏదైనప్పటికీ కూడా వాటి ప్రభావం ద్వారా దాడి చేసి మనుషుల్ని, జీవాన్ని, బ్రతుకుల్ని, జీవుల్ని నాశనం చేస్తారు. ఇది అంధకార సంబంధపు లోకనాథుల యొక్క పని. ఆకాశ మండలమన్న దురాత్మ సమూహము ఇది క్రైస్తవుల మీద దాడి చేస్తాయి. ఏ ప్రార్థనకు వెళ్లకుండా అడ్డగిస్తాయి. నీలో చిన్న లోపమైనా సరే నీ ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డగిస్తాయి. చూడండి, మనం చెప్పుకున్నాం, దేశానికి ప్రధాని మంత్రి, వారి కింద మంత్రులు, అలాగే రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కింద మంత్రులు, అనేక శాఖలుగా ఉంటారు. అలాగే గ్రామానికి వస్తే గ్రామానికి ప్రెసిడెంటు, వారి కింద వాళ్ళ కింద మెంబర్స్ ఉంటారు, తర్వాత కార్యకర్తలు ఉంటారు. అలాగే ఈ అంధకార ప్రపంచంలో కూడా సాతానుడు ఒక నియమాన్ని పెట్టాడు. దేశానికి ఒక ప్రధానిని నియమించుకున్నాడు, ఒక రాజుని నియమించాడు. వాడు అధికారం చేస్తాడు. అలాగే రాష్ట్రాల కిందకు వస్తే రాష్ట్రాలకు ఒక అధికారిని నియమించాడు. అలాగే గ్రామానికి వస్తే గ్రామానికి కూడా ఒక దురాత్మ ఉంచాడు. పొలిమేరులకు ఒక దురాత్మ ఉంచుతాడు. కొండల మీద ఒక దురాత్మ ఉంచుతాడు. పొలాల్లో ఒక దురాత్మ ఉంచుతాడు. అడవుల్లో పరిపాలించడానికి ఒక దురాత్మ ఉంచుతాడు. సముద్రం మీద పరిపాలన చేయడానికి ఒక దురాత్మ ఉంచుతాడు. ఆకాశ మండలంలో ఒక దురాత్మ ఉంచుతాడు. నదుల్లో ఒక దురాత్మ, అడవుల్లో ఒక దురాత్మ, సరిహద్దుల్లో ఒక దురాత్మ, రాష్ట్రాలకి మధ్య ఒక దురాత్మ, గ్రామానికి మధ్య ఒక దురాత్మ, వీధుల్లో ఒక దురాత్మ, పొలిమేరులో ఒక దురాత్మ, సముద్రం మీద ఒక దురాత్మ. అనేక డిపార్ట్మెంట్లు ఈ లోకంలో వాడు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. వాడు సాతానుడే. వాడు దేవుడిగా ఆరాధించాలని లోకమంతా వాడు స్వాధీనపరచుకోవడానికి, వాడి చేతుల నుండి తప్పించుకోకుండా, వాడిని పూజించినట్లుగా, వాళ్ళని ఆరాధించినట్లుగా, వాళ్ళు గణపరచబడినట్లుగా, ప్రతి మనిషి వాళ్ళ ఎదుట సాగలపడి నమస్కరించినట్లుగా వాడు ఈ రాజ్యాన్ని, ఈ ప్రపంచ దేశాల్ని వాడు కబంధ హస్తాల్లో ఉంచుకున్నాడు. మనం ఎక్కడి నుండి విడిపించబడ్డామంటే వాడి యొక్క కబంధ హస్తాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. చీకటిలో ఉన్న వారిని మనం విడిపించాడు. పాపంలో ఉన్న వాళ్ళని విడిపించారు. మరణ స్థాయిల్లో కూర్చున్న వారిని విడిపించుకొని వచ్చాడు. మనము శాసించే అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో తన శిష్యుని గద్దించాడు. ఎందుకు భయపడుతున్నారు, శాసించండి అన్నాడు. మీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? మనకు అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే విశ్వసించి, మారు మనసు పొంది విశ్వసించి ఆయనలో బాప్టిజం తీసుకున్నామో అప్పుడే మనకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనకి ఎప్పుడైతే అధికారం ఇవ్వబడిందంటే, ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్టిజం ఎప్పుడైతే తీసుకున్నామో మనకు అప్పుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనం శాసించేవారిగా ఉండాలని. ఈ ప్రపంచమంతయు మనకు కనిపిస్తున్న ప్రపంచమే కాదు, మనకు కనిపించలేని ఒక ప్రపంచం ఉంది. అది ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహం. అది దేవుడికి లోకానికి మధ్య ఒక ప్రపంచం ఉంది. విశ్వాసులు ఈ భూలోకములు ఎంత పోరాడతారో పరలోకములో దూతలు కూడా పోరాడి వాళ్ళ యొక్క ప్రార్థన ప్రతిఫలమే అక్కడ పోరాటాలు జయం కలుగుతుంది. నువ్వు పాపము చేసి ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాకుండా నీకు అధికముగా సమస్యలు పెరిగినట్లుగా ఈ దురాత్మ దాడులు జరిగిస్తారు. అందుకే అంటున్నాడు యేసు ప్రభువు ఈ లోకములో సంచరించిన కాలములో ఏ రోగమునైనా బాగు చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు,
మరింతగా కీడు నీకు కలగకుండా ఉన్నట్లుగా ఏం చేయమన్నాడు? పాపము చేయొద్దు అంటున్నాడు. నిన్ను వెతికి రక్షించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నీకు అధికారం ఇచ్చి నియమించాడు. నీ వెనక అనేక మంది ఆపదలు దాగి ఉన్నాయని ఈ పరిశుద్ధ గ్రంథము దేవారాత్రములు జ్ఞానించేవారు నీటి కాలు ఏరున నాటబడే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టుగా ఉంటాడని దేవుడి లేఖనాలు పదే 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 హెచ్చరిస్తున్నాయి. కానీ మనం ఎందుకు పరిశుద్ధ గ్రంథం చదవమంటే గుడ్డితనం కలిగింది. నువ్వు విశ్వాసే, దేవుడు నమ్ముకున్నావు, ఆయన నిజమైన దేవుడిని వెంబడిస్తున్నావు, కానీ నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు. అంటే నువ్వెక్కడున్నావు? ఏ స్థలంలో ఉన్నావు? ఏ ప్రభావము నేను వేలుతుంది? అంధకార ప్రభావం నేను వేలుతున్నది గొనికేనే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు, దేవుడికి ప్రార్థన సహవాసం చేయలేకపోతున్నావు, ప్రార్థన సమయం ఇవ్వలేకపోతున్నావు, దేవుడికి ఒక సమయం ఇవ్వలేకపోతున్నావు. నీకు అనుకూలమైనప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఏదైనా ఆపద వస్తే వాక్యం చదువుతున్నావు తప్ప దేవుడు సహవాసం లేదు. ప్రార్థనకి జవాబులు ఎందుకు వస్తాయి నీకు? నువ్వు అవిశ్వాసగా మారడానికి కారణాలు నీలో లోపము. ఇదొకటే కాదు, విశ్వాసమైన మనలో కూడా ఒక యుద్ధము జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరింతగా లోతుగా వెళ్తున్నాం. నీలో ఒక పోరాటం జరుగుతుంది. నీ ఆత్మీయత ఏమంటదంటే వాక్యం ఆలకించిన వెంటనే ప్రార్థన చెయ్యాలి ఈరోజు నిన్ను అనుకుంటాం. శరీరం ఏమంటదంటే తర్వాత చేద్దామని వాయిదాలు వేసి నిన్ను బలహీనుడిగా మార్చివేస్తాయి, బలహీనతరాలుగా మార్చివేస్తుంది. నీ శరీరమే ఒక పోరాటం. నీ ఆత్మ సిద్ధమే, కానీ నీ శరీరం యొక్క అధికారం ఎక్కువైపోయి నీ ఆత్మను నశింప చేస్తుంది. దీనివల్ల కూడా ఆపద జరుగుతుంది. నీ శరీరము ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితి ప్రార్థన చెయ్యాలని అని కోరుకొచ్చినప్పుడు శరీరం ఎప్పుడైతే అడ్డగిస్తుందో అది నువ్వు గమనించి దాని వ్యతిరేకంగా నువ్వు చెయ్యాలి. ఈరోజు నీవు ప్రార్థన చెయ్యాలని అనిపించలేదు, అయినా బలవంతంగా ప్రార్థించి, నీకు ప్రార్థన లేకపోయినా ఏదో ఒకటి స్తుతియో ఒక గంట అరగంట ఒక మార్గం తెరబడినట్లుగా, నీ ఎదుట ఒక మార్గము వచ్చినట్లుగా, నువ్వు చీకటిలో ఉన్నా సరే నీకు ప్రార్థన రాలేదంటే అక్కడ చీకటి ఉంది, అక్కడ కాంతి రావాలంటే నువ్వు స్తుతించాలి. నువ్వు ఎక్కువగా స్తుతించుకుంది పరలోకంలో నుంచి డైరెక్టర్గా నీకు ఒక కాంతి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఆ స్తుతి ఎక్కువగా చెప్పే కొలిది ఇంకా ప్రకాశమానంగా కలుగునప్పుడు ఆ చీకటి నీ ఎదుట నిలవలేదు. నువ్వే మార్గం ఏర్పాటు చేయాలి. నువ్వు చీకట్లో ఉన్నా అంటే ప్రార్థననే నీకు మనసులో రాకపోతే అప్పుడు ఆ స్థలంలో చీకటి ఉన్నట్లే. నీకు ప్రార్థన రాలేదంటే నీకు చీకటి స్థలంలో ఉన్నావని గ్రహించు. ఆ చీకటిలోనే బలవంతంగా స్తుతించు. ప్రార్థన రాకపోయినా స్తుతించు, లేకపోతే యేసు రక్తమే జయమని జపించు, ప్రకటించు. ఆయన వాక్యాన్ని నోటుతో ఒప్పుకో, నోటుతోని ధ్వనించు, ఆయన వాక్కును ధ్వనించు, ఆయన నామాన్ని ధ్వనించినప్పుడు ఆటోమేటిక్గా చీకటి నీలోంచి బలహీనత పరిచే దురాత్మలు, నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డగిస్తున్న దురాత్మలు, సమస్యలు, హృదయ వేదనలు ఏదైనప్పటికీ కూడా అణచివేస్తున్నావా, ప్రతి సమస్య నిన్ను అణచివేస్తున్నప్పుడు నువ్వు స్తుతించినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క హృదయంలో ఉన్న భారం తొలగిపోతూ ప్రకాశమానంగా మారిపోతావు. నీవు దేవుని సన్నిధిలో సహవాసం చెయ్యాలి, దేవుడితో మాట్లాడాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు స్తుతించాల. నువ్వు శాసించే యోధుడిగా ఉండడానికి దేవుడు పిలిచాడు నిన్ను. నువ్వు శాసించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో బలహీనుల్ని ఎన్నుకున్నాడంట. చేతకాని వారిని, నశించిపోతున్న వారిని, నరక వేదన అనుభవించుచున్న వారిని అంట వెతికి రక్షించుకున్నాడంట. ఎందుకంటే ఆయన నామములో నువ్వు శాసించే బిడ్డగా ఉండాలని,
నీ ఎడల కనికరించిన దేవుడు, నీ ఎడల జాలి చూపించే దేవుడు అంట నిన్ను వెతుక్కుంటూ వచ్చి రక్షించి ఒక రాజుగా నియమించాడు. హల్లెలూయా! నువ్వు రాజువి, నువ్వు దేవుడి బిడ్డవి, దేవుడికి రాజ్యంలో వారసత్వం పొందుకున్నవారు. అంటే నువ్వు శాసించే అధికారం అంటూ నువ్వేమై ఉన్నావో అది నువ్వు గ్రహించాలి. నువ్వేమై ఉన్నావు? నువ్వు రాజుగా, రాణిగా నువ్వు పిలబడ్డావు. ఒక రాజు తన అధికారం తెలుసుకోపోతే, రాజుకున్న లక్షణాలు తెలుసుకోపోతే వాడు శాసించలేడు. అలాగే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసికి ఉన్న లక్షణము, దేవుడు ఇచ్చిన అధికారం నువ్వు తెలుసుకోకపోతే నువ్వు బానిసగానే బ్రతుకుతావు. చీకటి అగాధంలో సాతాను పాదాల కింద నలిగిపోతావు. ప్రకటన గ్రంథం సాతాను సింహాసనం కింద ఉన్నారు అంటున్నాడు. మనం అందరూ ఎక్కడ ఉన్నామంటే సాతానుడు సింహాసనం కింద ఉన్నా సరే మనకి అధికారం ఇచ్చాడు దేవుడు. ఇది పరలోకములో అధికారం, దేవుడిచ్చిన అధికారం, సృష్టికర్త అయిన అధికారం మనకి ఇచ్చాడు. మనము ఆడి సింహాసనం కింద ఉన్నా సరే మనము అధికారము చేసిన వారిగా దేవుడు నియమించాడు. షద్రక్, మేషక్, అబేద్గో ఎవరి స్వాధీనంలో ఉన్నారంటే ఆ రాజు ఏదైతే చెప్తే అది వాళ్ళకి శిక్ష అయినా మరణమైనా ఏదైనా జరుగుతుంది. కానీ ఆ రాజు అధికారానికి భయపడలేదు. రాజ్యం వాడిదే అయినప్పటికీ దేవుడికి విరోధంగా జీవించడం వారు ఉండలేదు. దేవుడికి ఇచ్చిన అధికారంతో చావైన బ్రతికైన ఆయన కొరకు బ్రతుకుతామని నిర్ణయము ఆ రాజధికారాన్ని తొలగించి వేసింది. దేవుడి ఎదుట సాగులు పడినట్లుగా చేసింది. సాతాను రాజ్యం వాడి యొక్క బలిపీఠం కింద ఉన్నాము, వాడి సింహాసనం కింద ఉన్నా సరే మనము శాసించేవారిగా దేవుడు నిర్మించాడు. హల్లెలూయా! శాసించేవారిగా నీకు ఉన్నతమైన అధికారం ఇచ్చాడు. యోబు గ్రంథంలో గమనిస్తే యేసు ప్రభు వారు అంటారు, దేవుడు అంటారు, సాతానుడా నువ్వెక్కడి నుండో వస్తున్నావు అంటే నేను అటు ఇటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వచ్చాను అంటాడు. గమనించారు మీరు? అంటే వాడి ప్రపంచం ఒకటి ఉంది, ఆ ప్రపంచంలో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి, వాడి డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి, వాడి గుంపులు ఎలా పనిచేస్తున్నాయి, వాడి నియమించిన గుంపులు అధికారము ఎలా పనిచేస్తుందని సంచరించుకుంటూ వచ్చాడని చెప్తున్నాడు యేసుప్రభు దేవుడికి. అంటే వాడికి అంధకార ప్రపంచం ఉందని దేవుడినితో చెబుతున్నాడు. వాడు అటు ఇటు తిరుగుతున్నాడంటే వాడు ఎలా పలగా తిరగటం లేదు, అటు ఇటు తిరుగుతున్నాడంటే వాడి యొక్క రాజ్యంలో అటు ఇటు తిరుగుతూ వాడి నియమించిన గుంపుల్లో సంచరిస్తూ వాడి పరిపాలన ఎలాగుంది అనేక ఆదేశాలు ఇస్తూ ఈ ప్రపంచం అంతా వాడి గుప్పిట్లు ఉండినట్లుగా వాడి అధికారం చేస్తున్నాడు. విశ్వాసుల్ని నాశనం చెయ్యాలని, విశ్వాసుల్ని పతనం చెయ్యాలని, విశ్వాసులు దేవునికి విరోధంగా సొనుకున్నట్లుగా, దేవుడి మాటకు లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, సంఘ సహవాసం చేయనీయకుండా, దేవుడితో సహవాసం చేయకుండా వాళ్ళని అనేక పరిస్థితుల ప్రభావాల చేత పాపమని ఎర్రవేసి క్రైస్తవుల్ని నాశనం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుడి బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ వెనక దాడులు. ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి నేను జవాబిస్తున్నాను. నీ పాపములే నీకు జవాబు రాకుండా అడ్డగిస్తున్నాయి. నీ ప్రవర్తన వల్లనే, నీ ప్రవర్తన ఫలం వల్లనే అక్కడ నీ ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణం. నీ పాపక్రియలు అడ్డగిస్తున్నాయి. సాతానుడు నీ వద్దకి వాడి యొక్క సైన్యము నీ ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డగిస్తున్నాయి. ఆడు ఫిర్యాదులు చేయవాడాడు. నీ బిడ్డ ఇలాగా, నీ కుమార్తె ఇలాగని వాడు నీ మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు,
నీ ప్రవర్తన యథార్థగా ఉండాలి. ఆయన ప్రత్యేకించుకున్నాడు. నిన్ను నన్ను ఒక ప్రత్యేక జనముగా తన కుమారుడిగా స్వీకరించాడు. అందుకే అంటున్నాడు, జాగ్రత్త పడుము, మరింత కీడు నీకు కలగకుండా ఉన్నట్లుగా. ఈ సందేశము ఆలకిస్తున్న నీవు మరింత కీడులో పడిపోకుండా, వాడి యొక్క ప్రణాళికలో పడిపోకుండా, వాడి నిచ్చి అగ్నిలో లాగివేయకుండా, పతనంలోకి పాతాళ లోకంలో లాగివేయకుండా నిన్ను రక్షించడానికి ముందుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక నువ్వు వినాలి. వింటేనే జాగ్రత్త పడతావు. వాడి ప్రపంచం ఉన్నదని నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు సిద్ధపాటు తీసుకోవాలి. నువ్వు చక్కని నిర్ణయం తీసుకోవాలి. చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పుడు నుండి నువ్వు ఎప్పుడైతే ఈ సందేశం ద్వారా నువ్వు వింటున్నావు గనుక నీ బలహీనతలు నీవు తెలుసుకో. నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకో. దేవుడు ఏ అధికారం ఇచ్చాడో నీకు తెలుసుకో. సముద్రములు వెళ్ళిపోతుండగా యేసు ప్రభువారు ఆ పడవలో పడుకున్నారు. ఆ పడవలోనే ఉన్నారు యేసు ప్రభువారు. ఒక తుఫాను రేగింది. ఆ యొక్క ఓడ అల్లాడిపోతుంది. ప్రాణం మీద అపాయం వచ్చింది. భయముతో శిష్యులు యేసు ప్రభువారు లేపినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? మొట్టమొదటిగా, మీ విశ్వాసం ఎక్కడుంది అనగా మీరు శాసించేవారిగా దేవుడిని నిలబెట్టుకోండి. మీ పిలిపే శాసించేవారిగా పిలిచాడు. మీకు అధికారం ఇచ్చాడు. ఆ పిలుపులోనే మీకు అధికారం ఉంది. నిన్ను నన్ను పిలిచాడంటే ఆ పిలుపుని బట్టి మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పిలుపు మనం పిలిచాడంటే, మనం ఎన్నుకున్నాడంటే, మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే దానికి కారణం మనకు అధికారం ఇచ్చాడు. మన శాసించేవారిగా అధికారం ఇచ్చాడు. పేతురుతో అంటాడు, భూమి మీదను కానీ పరలోకం కానీ నువ్వు ఏది చేసినా సరే అది విడుదల చేయబడతాయి, లేకపోతే బంధింపబడతాయి. నువ్వు నా నామమును ఏదడిగినా సరే, దేవుడు అంటున్నాడు మనకు ఒక నామం ఇచ్చాడు. ఆయన నామములో మనం ఏదడిగినా అది మనకు చేస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. కానీ నీకు ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణము కూడా నువ్వు పరిశోధించుకో. నీ ప్రవర్తన ఎంత బాగుంటే సాతానుడు నీ ప్రార్థనకు జవాబు రాకుండా నీ విశ్వాసాన్ని పతనం చేయడానికి, అవిశ్వాసగా మారడానికి, నీ వద్దకు జవాబు రాకుండా సాతానుడు అడ్డగిస్తున్నాడని గ్రహించు. అపోస్తలుడు అంటున్నాడు, మేము ప్రార్థనందును వాక్యమందును ఎడతెగక, రొట్టె విరచడంలో మేము ఎడతెగక, సహవాసంలో మేము ఎడతెగక ఉన్నాము అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే నీ మీద అంధకార ప్రపంచం ఒకటి ఉందని తెలుసుకో. నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఎడతెగక ప్రార్థన చేయి. యేసు ప్రభువారు అంటున్నాడు, శోధనలు మీకు సమీపించకంట మెలకు కలిగి ప్రార్థన చేయి. ప్రార్థనే ఆయుధం విశ్వాసికి. ప్రార్థన లేకపోతే విశ్వాసి కాలేడు. ప్రార్థన లేకపోతే శాసించలేడు. ప్రార్థన లేకపోతే నిరీక్షణ లేదు. ప్రార్థన లేకపోతే నీ ఉనికి లేదు. ప్రార్థనే నిన్ను నిలబెట్టేది. ప్రార్థనే దేవుడితో సహవాసం చేసేది. ప్రార్థన నిన్ను ధైర్యపరిచేది. ప్రార్థనే నిన్ను బలవంతుడిగా మార్చేది. నీ ప్రార్థనే నిన్ను నడుముగా, ఆయుధంగా మార్చేది. ప్రార్థన విశ్వాసికి ఊపిరిలాంటి. ఏబు గ్రంథములో లేఖనం ద్వారా స్పష్టపరుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, సాతానుడా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావంటే అటు ఇటు తిరుగుతూ వాటిలో సంచరించుతూ నేను వచ్చానంటున్నాడు. అంటే అంధకార ప్రపంచం ఉందని గుర్తెరుగు. అనేక గుంపులుగా ఉన్నాయి. అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నిన్ను పీడించడానికి, విశ్వాసం నుండి తొలగించడానికి వాడి బాణములు, వాడి యొక్క దురాత్మ శక్తుల యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎవరు మింగుదామని తిరుగులాడుతున్నాడు. ప్రియమైన క్రైస్తవుడా, ప్రియమైన విశ్వాసి, దేవుని బిడ్డ, గమనించు, జాగ్రత్త పడు. వాక్యానికి లోబడు. వాక్యానికి దేవుడికి లోబడితే ప్రపంచ అంధకారము నీకు లోబడుతుంది. నువ్వేది శాసిస్తావో ఆ శాసనానికి లోబడతాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుని ఘనపరచు, దేవునికి లోబడు. ప్రతి లేఖనము నీకు కష్టమైన నష్టమైన సరే, దేవుడి వాక్యానికి కష్టమైన నష్టమైన నువ్వు లోబడి అనుసరించినప్పుడు
ప్రపంచ దేశాల మీద నీకు అధికారం ఇస్తాడు. అంధకార ప్రపంచం మీద అధికారం ఇస్తాడు. లోకాన్ని తలకిందలు చేసేవారిగా దేవుడు అధికారం ఇస్తాడు. ఆల్రెడీ నీకు అధికారం ఉంది. ఆల్రెడీగా దేవుడు అభిషేకం ఉంది. నువ్వు శాసించు. నీ తప్పు నువ్వు తెలుసుకో. నీ ప్రవర్తన ఫలము తెలుసుకో. నువ్వు అవిశ్వాసిగా మారేవంటే, దేవుడి మీద విరోధముగా సొనుకోవడం మొదలెట్టావంటే నీలో సాతాను ప్రభావం ఉందని గుర్తారు. నిన్ను పతనం చేయడానికి అనేక ఉద్దేశాలు కలిగి నెమ్మదిగా నిన్ను చెరుపుతున్నాడు. డైరెక్టర్గా విశ్వాసిని వాడి దాడి చేయలేడు. మొదటిగా ఎలాగొస్తాడంటే మనసులో నుంచి, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా నిన్ను ఆలోచింపచేస్తాడు. నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే నిన్ను దేవుడు విడిచాడని అర్థం. నిన్ను విడిచిపెట్టేశాడు దేవుడు. నువ్వు చేతకానివాడు అని, లేకపోతే అనేక నిన్ను గందరగోళం చేయడానికి, దేవుడి నుండి విశ్వాసం పతనం చేయడానికి, ఆ యొక్క సహవాసం చేయకుండా అనేక ఆలోచనలు నిన్ను కలిగి చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు క్రియలు ప్రారంభించబడతాయి. నెమ్మదిగా దేవుని సన్నిధిని దూరం అయిపోతుంది. నెమ్మదిగా ప్రార్థన తగ్గిపోతుంది. నెమ్మదిగా దేవుడు సంఘంతో సహవాసం తగ్గిపోతుంది. అప్పుడు నీవు బలహీనుడిగా మారిపోయి అప్పుడు సాతానుడికి బలముగా పట్టబడతావు. వాడికి అబద్ధ హస్తాల్లోకి పరిపూర్ణంగా వెళ్ళిపోతావు. అప్పుడు వెంటనే నేను నాశనం చేస్తాడు. అవకాశం ఇవ్వడం. సంశోను శత్రువుకు దొరికినప్పుడు ఏం చేశాడు? 2 కొనులు పీకివేయబడ్డాడు. పీకివేశారు అంతే. శత్రువు దొరక్క ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకి జవాబు రాకపోవడం, నీ ప్రార్థన చేసుకోగలిగే సమస్యలు ఎక్కువైపోవడం, నీ కుటుంబంలో గందరగోళానికి, ప్రతి అపజయాలకి సాతానుడు యొక్క ప్రణాళిక ఉందని గమనించు. అంధకార ప్రపంచం దాడి చేస్తుందని గుర్తెరుగు. ఈ ప్రపంచ అంధకార ప్రపంచాలకి నువ్వు అధికారిగా మారు. అంధకార ప్రపంచం నీకు లోబడినట్లుగా. వాడిదే అధికారం, లోకము వాడే అధికారమే. కానీ ఆ అధికారం నుండి సర్వశక్తి అధికారము పొందుకొని నువ్వు శాసించిన వాడివై ఉండాలని దేవుడు నిన్ను తెలియచేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి భయపడకము. నేను విడబాయినను. నా నామములు ఏదడిగినా సరే నీకు ఇస్తాను. నీ ప్రవర్తన జాగ్రత్త. నిన్ను ఏ బంధనం చేత బంధింపబడకుండా ప్రతి బంధనాల నుండి విడుదల పొందినట్లుగా మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి నువ్వు దేవుడి వైపు తిరుగు. అయ్యా, నేను చేసిన పాపాలు ఘోరమైనది. నేను అర్థం చేసుకోక నీ మీద సొనుక్కున్నానయ్యా. నా కొరకు రక్తము కాచు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి. నేను విశ్వాసిగా ఉండలేక అవిశ్వాసిగా మారిపోయాను. నా పరిస్థితుల ప్రభావం వల్ల, లేకపోతే నా ప్రార్థనకు జవాబు రాకపోవడం వల్ల నీ మీద విసుగిచ్చి లోకంలో కలిసిపోయానయ్యా. మరలా ఇలా కాదు, నువ్వు నాతో మాట్లాడావు. నా వెనక దాడి ఇంతవరకు ఉందని నువ్వు నాతో మాట్లాడేవని ఆయన వైపు తిరిగిన వెడల, ఆయన అధికారానికి అప్పగించిన వెడల సమస్త అధికారము నీకు లోబడుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని అప్పగించుకో. నువ్వు శాసించే వారిగా ఉండడానికి ఆయన సైన్య సమూహంలో ఆయన చేర్చుకున్నాడు గనుక భయపడకు. ఎంత అంధకార ప్రపంచమన్నా సరే యేసు రక్తములు అణిగిపోతాయి. యేసు నామములు ఉచ్చరించగానే సాతాను సైన్యము వణుకుతుంది. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు బిడ్డవి. నువ్వు భయపడక. నువ్వు శాసించే వారిగా ఉండడానికి ప్రార్థనలో పురుగొలుపు, ప్రార్థనలో ఉజ్జీవింపబడు. పాటలతోను వాక్యముతోను ప్రతి క్షణము ఆయన నామమును గనపరిచినప్పుడు నువ్వు సమస్త సమస్యలను విడిపించి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రతి మాట నీ హృదయంలో ఫలింపు చేసి అంధకారాన్ని ఎదిరించే శక్తిని దేవుడు సంతోషపెట్టే బిడ్డగా నువ్వు అవుదువుగాక. ఆమేన్.